మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పెద్ద నోట్ల రద్దుపై రచ్చ కొనసాగుతుండటంతో తదుపరి చర్యలపై మోడీ మంత్రివర్గ సదస్సులతో చర్చించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పాత నోట్ల చెల్లింపు గడువు కూడా ఈ అర్ధరాత్రితో ముగుస్తుంది. గడువు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ స్థాయిలో క్యాష్ డిపాజిట్ చేసే కస్టమర్లపై పెనాల్టీ వేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దుపై వెనకడుగు వేసేందుకు సిద్ధంగా లేని ప్రభుత్వం ప్రజల ఇబ్బందులు తగ్గించే దిశగా మరికొన్ని చర్యలను చేపట్టే అవకాశాలున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ ను ప్రోత్సహించాలని ఇప్పటికే ఆర్థిక శాఖ అన్ని బ్యాంకులను ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్, ఈ కేబినెట్ మీటింగ్ ఎజెండా ఏంటి? కొద్ది నిమిషాల క్రితమే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రైవేట్ బ్యాంకు అధిపతులతోనూ అదేవిధంగా ఇతర ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బ్యాంకు అధిపతులతో కూడా ఈ మీడియా కాన్ఫరెన్స్ వ్యవహరించి నిర్వహించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఈ నగదు కొరత, మార్కెట్ లో ఉన్న నగదు కొరత సంబంధించి తీర్చేందుకు బ్యాంకుల పరంగా తీసుకున్నటువంటి చర్యలను సమీక్షించడం జరిగింది. ఆ తర్వాత ప్రధానంగా ప్రతిపక్షం చేస్తున్నటువంటి విమర్శలు, అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కూడా ఈ రోజు ట్వీట్ చేశారు కొద్ది నిమిషాల క్రితం. ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను తీర్చేందుకు గాను ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలంటూ నిన్న పూర్తి స్థాయిలో సంబంధించినటువంటి రతన్ టాటా ఈ రోజు మరొకసారి ఈ రకంగా చెప్పడం అన్నది ప్రజల యొక్క ఇబ్బందులను మరొకసారి తెలియజేయడం జరిగింది. ఈ రకంగా అనేకమైనటువంటి వర్గాల నుంచి, అదేవిధంగా అనేకమైనటువంటి పోర్టల్స్ నుంచి ప్రభుత్వానికి అందుతున్న సమాచారాన్ని బట్టి ప్రజలకు ఇబ్బందులు తీర్చే క్రమంలో భాగంగా మరికొన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా ప్రతిపక్షాలన్నీ కూడా సమిష్టిగా ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు అర్ధరాత్రితో ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి మినహాయింపులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ, అదేవిధంగా మెడికల్ షాపుల్లోనూ, ఇతరత్ర పెట్రోల్ బంకుల్లోనూ ఈ పాత 500 నోట్లు, 1000 నోట్ల యొక్క చెల్లుబాటు ముగియనుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరికొన్ని రోజులను దీన్ని పొడిగించేందుకు చర్యలు తీసుకోవచ్చు, ఆ మేరకు మినహాయింపులు ఇవ్వచ్చు అన్నది ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు మరొకసారి ఈ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిన్న సాయంత్రం కేబినెట్ సమావేశం జరిగింది. అయితే మరలా ఈ రోజు కూడా అకస్మాత్తుగా ఈ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 22 రోజుల పాటు 10 దినాలు ఉన్నటువంటి ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటికే 8 రోజులు వృధా అయిపోయాయి. ప్రతిపక్షం పూర్తి స్థాయిలో చాలా గట్టి పట్టుదలతో సభలోనే ప్రధానమంత్రి ఉండి అన్ని పక్షాల యొక్క నాయకులు చేస్తున్నటువంటి ప్రసంగాలను విన్న తర్వాత ప్రభుత్వ పరంగా ఏ రకంగా వీటిని ఈ కష్టాలను తీర్చేందుకు, ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ప్రధానమంత్రి స్వయంగా సమాధానం చెప్పాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదే కాకుండా ఇది ఒక పెద్ద స్కాము, ఈ నోట్ల రద్దు అన్నది అన్న అంశాన్ని కూడా ఈరోజు ఇండైరెక్ట్ గా మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా తెలియజేశారు. నిర్ణయం మంచిదే కావచ్చు, కానీ అమలు చేసే విధానంలో చాలా మిస్మేనేజ్మెంట్ ఉంది, అక్కడ చాలా పొరపాటు జరిగాయి, ఘోర తప్పిదం జరిగిందన్న అభిప్రాయాన్ని కూడా మన్మోహన్ సింగ్ వ్యక్తం చేశారు. అదే కాకుండా ఇదొక వ్యవస్థీకృతమైనటువంటి దోపిడీ, ఒక చట్టపరంగా ఒక దోపిడీకి మార్గం తెరిచినట్లయిందన్న తీవ్రమైనటువంటి వ్యాఖ్య కూడా చేశారు మాజీ ప్రధానమంత్రి, ప్రముఖ ఆర్థికవేత్త కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆత్మావలోకనం చేసుకుంటుంది, అంతర్మథనం చేస్తుంది. ఇందులో భాగంగానే కొన్ని చర్యలు తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఉన్నటువంటి కష్టాలను అధిగమించేందుకు మరికొన్ని మినహాయింపులు ఇవ్వాలి, కొన్ని తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈ నగదు కొరత అన్నది తీర్చేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తీర్చాలన్న ప్రభుత్వ తలంపులో భాగంగానే మరొకసారి ఈ రోజు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు కొన్ని నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. అయితే మామూలుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎక్కడ కూడా బయటకు మాట్లాడటానికి వీల్లేదు. కాబట్టి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి సమావేశం జరుగుతుంది, ఇన్ఫార్మల్ గా కొంత సమాచారం తెలిసే అవకాశం ఉంది ఈ కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని. కాబట్టి 1 గంట పాటు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. కొన్ని మినహాయింపులు, కొన్ని కన్సెషన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రసాద్, మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే స్థానిక సంస్థల్లో చెల్లింపులు కూడా ఇవాళతో ముగుస్తుంది గడువు, దాన్ని పొడిగించే అవకాశం ఏమైనా ఉందా? ఇంకా కీలక నిర్ణయాలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందంటారు? ప్రధానంగా
బీజేపీ మిత్రపక్షమైనటువంటి శివసేన ఈ కోఆపరేట్ సెక్టర్ లో ఉన్నటువంటి బ్యాంకుల్లో కూడా ఈ పాత నోట్ల యొక్క చెల్లింపు ఉండాలి అన్న డిమాండ్ ను చాలా గట్టిగా చేస్తుంది. ఆ మేరకు ప్రధానమంత్రిని కూడా కలిసి విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా శివసేన చాలా గట్టిగా కూడా ఈ అంశంపై మాట్లాడుతుంది. ఈ రకంగా ఇంట బయట పూర్తి స్థాయిలో విమర్శలు, ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో కొన్ని మినహాయింపులు ఉండొచ్చు. సహకార బ్యాంకులో ఉన్న బ్యాంకులకు కూడా ఈ వెసులుబాటును కల్పించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కేరళలో కూడా సహకార రంగంలో ఉన్నటువంటి వ్యవస్థలను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే ఈ యొక్క నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోవాలి, సహకార బ్యాంకులు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ రకంగా అన్ని వైపుల నుంచి వస్తున్నటువంటి విమర్శలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు వీరంతా చేస్తున్న సూచనలను దృష్టిలో పెట్టుకొని కొన్ని మినహాయింపులు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అదేవిధంగా పెట్రోల్ బంకుల్లోనూ మరి కొంతకాలం ఈ పాత నోట్ల చెల్లింపు కొనసాగే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మరికొన్ని ఇతరత్రా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్.